నిన్న సీత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, డూ రిమెంబర్ ఇట్? గేమ్ కోసం ట్రాప్ లో పడదు, వాడుకుంటున్నాడు అని. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడు గాని అరా చెప్పినాక బాధపడతావు కత్తి. Did you ever feel it? నీకు ఎప్పుడైనా నిన్ను వాడుకుంటున్న గేమ్ పరంగా లేదా ఇంకో పరంగా? నాకు అనిపించలేదు. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. నువ్వు యూజ్ చేసుకున్నావు అలా అక్కడ చెప్పొచ్చు కదా అమ్మాయి దగ్గర. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నా మాట అనగానే నేను ఫస్ట్ బ్లాంక్ అవుట్ అయిపోయా. అంటే నిజంగా ఇలా వాడుకున్నాడా ఏంటి? బట్ అక్కడ తను అడగంగానే లేదు అక్కడ అడగంగానే యూ వాజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ దిస్ పాయింట్ అన్ ఇక్కడ అని చెప్పి. అంటే అది రామ్. సరే ఓకే, నువ్వు హోప్ గురించి మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడైనా నాకు నీ మీద ఎక్కువ ఫీలింగ్స్ ఉందే లైక్ ఇలాంటి నేను ఎప్పుడైనా చెప్పాను? మరి ఎందుకు రోహిణి దగ్గర అలా అన్నావు? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. సీత పెద్ద మాట అనేది ట్రాప్ చేస్తున్నావు, స్ట్రాంగ్ ఉమెన్ ఇది చేస్తున్నావు, వాళ్ళని లో చేస్తున్నావు అని చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవన్నీ. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అక్కడ నేను అక్కడ నా గేమ్ కూడా మొత్తానికి పోయింది. ఐ మైట్ గో అవుట్ ఈ వీక్. ఐ మైట్ ఆల్సో. బట్ ఐ నో ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది, దానివల్ల నీ గేమ్ నా గేమ్ ప్రాబ్లం అవుతుంది. అంటే ఇట్స్ ఓకే, ఇద్దరు మాట్లాడకుండానే ఉందాం. నువ్వు నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. నా సైడ్ ఆ కన్ఫ్యూజన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ మెస్ నా సైడ్ నుంచేనే స్టార్ట్ అయ్యింది. నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. యా, అండ్ ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. నా ఫ్రెండ్స్, నా డాడీ హర్ట్ అయి ఉంటారు డెఫినెట్లీ. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? ఇదే సీత ఎలిమినేషన్ అయిన తర్వాత వీకెండ్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత యు నో వాట్ షీ సెడ్, యు ఆర్ అండ్ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పేసి మీరే చెప్పారు కదండి. అది నిన్నరా. నువ్వు బాగా ఆడుతున్నావు, ఏం లేదు, నా వల్ల ఇదంతా అయ్యింది. cheer up. మళ్ళీ ఇలా సైలెంట్ గా కూర్చోకు. మేలుకో, లేచి నిలబడు. మీ అమ్మ, మీ నాన్నగారిని, మీ గురువు గారిని గర్వపడేలా చేయండి. ఈ వీక్ నామినేషన్ లో ఉన్నాను, గివ్ అప్ ఇవ్వట్లేదు, వద్దనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు తెలిసిన ప్రయాణం అయిపోయింది. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఐ రియలీ వాంట్ టు గో అవుట్ బిగ్ బాస్. ఆడియన్స్ ఓటింగ్ చేయకండి ఈసారి, లెట్ మీ గో అవుట్. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. టాప్ 5 లో పెడితే ఎంతో మంది అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ ఏం ఆడుతున్నావు? వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. విష్ణు అయితే డైరెక్ట్ వచ్చి మొహం మీద అన్నది, నువ్వేం ఆడుతున్నావు, టాప్ 5 ఎందుకు పెడుతున్నారు అని. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ పేరెంట్స్ చెప్పిండ్రని నాతో మంచిగా ఉండడం స్టార్ట్ చేస్తున్నారు. అబద్ధపు ప్రేమలు, అబద్ధపు బాండ్స్. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం. ఆడియన్స్ ఇంకా మంచిగా ఆడి నేనేంటో ప్రూవ్ చేసుకునే బయటకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను చీఫ్ చేసినందుకు. తెలియకుండా నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, అది నేను ఇంటెన్షనల్ గా చేయలేదు. బట్ మేబీ మై టోన్ అండ్ మై వాల్యూమ్ ఇంకొంచెం తగ్గుంటే మేబీ మీరు అర్థం చేసుకునేవారేమో. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. సరే ఓకే, నేను చేస్తా అంటే అయిపోద్ది కదా, దీనికి బాధలు. నేను చెయ్యను అని అన్నానరా అసలా? అట్లా కొద్ది మర్యాద పిలవరాదక్క. మర్యాద నీకా? నీ తల్లి నా అగ్రెసివ్. ఇప్పుడు నన్ను కరెక్ట్ చేస్తున్నావు, నేను నిన్ను కరెక్ట్ చేయలేదు. నన్ను కరెక్ట్ చేయకు, నువ్వు నీకు కావాల్సింది నువ్వు చెప్పుకో. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం, ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. ఎందుకు కోపం వచ్చింది? కంటెస్టెంట్ చీఫ్ తో మాట్లాడుతుంటే పక్కన చూడటం నాకు నచ్చదు. వాళ్ళు మాట్లాడొచ్చు, అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? డ్యూటీలో బొబ్బున్నావేంట్రా? ఐసా తోడా మత్తు ఆకే నిద్ర में गया बा, ऐसे थोड़ा मत्तू ऐसे निद्रा में गया ना. ఏ నిద్రమాలా ఏంటి ప్రాంక్ చేద్దామని నేనన్నా, మీరు అర్థంలో చూస్తాం ఇక్కడ చూసి బిగ్ బాస్ సరదాగా చిన్న ప్రాంక్ చేద్దాం బిగ్ బాస్ అన్న. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్
Shirtless, okay, come on, Teja. You're handsome. No. Joking. Comedy అనుకొని joke this. నువ్వు అది చేస్తే యష్మి నీకు ఇక్కడ ఒక ముద్దుస్తుంది. ఈ హ్యాండ్సమ్ హంక్ దిగడానికి ఆలోచిస్తున్నా. వీడికి ముందంటే ఇస్తావా? సిగ్గు చూడు, వద్దన్నా ఏంట ముద్దులంతా ఏం వద్దు అంట. దిగిన తర్వాత ఇస్తా. స్విమ్మింగ్ పూల్ వేస్తావా అన్నా? ఆశగా అద్దుండాలి కొత్త బాగా ఫ్యాంటసీలు ఉన్నాయిరా. నీకు కావాలా? నేను కూడా ఆడతా అంటే మీకు ఓకే అంటే నేను ఆడతా. ఇంటికి రా, పోతరకు చీరేస్తాను. సర్లే. షర్ట్ లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దూకి పైకి రావడం 10 సార్లు అట్లా చేస్తే యష్మి తేజాకి ఇక్కడ ముద్దిస్తానది. రెడీ? ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు దూకుతున్నాడు, ముద్దు ఫిక్స్. రెడీ? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నమ్మానమ్మా, నమ్మకాన్ని ఒమ్ము చేసావురా. పాపం ఏదో తెలుగు నాకైనా పెట్టు. చెప్పింది కూడా అదే. ఆమె చెప్పింది అది. నువ్వు స్విమ్మింగ్ చేశాక ఆమె నాకు ఇలా ముద్దు పెడతాను అని చెప్పింది. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. వీడు ఎంతో డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి నీ తరపున థ్యాంక్స్ రోహి. పుచ్చుకో, వాడి ముద్దు పుచ్చుకోడు. నమ్ముతున్నా, నన్ను నమ్ము. 3, 2, 1. వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఏంటి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే.